హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు వేడివేడిగా బొండాలు ఇంట్లోనే వేసుకొని హోటల్ స్టైల్లో అంటే హోటల్ టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. బొండాలు చూసేసరికి రౌండ్గా బూరెల్లా ఎలా పొంగాయో చూసారు కదా. ఇదే విధంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనం పెరుగు ఉంటుంది కదండి, మా అమ్మగారు అయితే ముందుగా తోడెట్టిన పెరుగు తీసుకున్నారు. ఈ పెరుగు అనేది ఆల్రెడీ గిన్నెలో వేస్తారండి, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పెరుగు వేసుకొని మనం ఆల్రెడీ ఇడ్లీకి రుబ్బు అనేది ఆడుతూ ఉంటాము. అలాంటి ఇడ్లీ రుబ్బుని మనం ఒక 2 గరిటెలు వేసుకోవాలి. ఇందులో మైదా పిండి యూజ్ చేశారండి. ఈ మైదా అనేది ఎంత వేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాసు మైదా పిండి వేసుకొని అందులో ఎక్స్ట్రా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, గ్లాస్ ఫుల్గా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మైదా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం పిండి వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు కళ్ళు వేసుకోవాలి. చూసారు కదండి, ఉప్పు కళ్ళు వేసుకున్నట్లయితే పిండి మనం బాగా కలిపేటప్పుడు మంచి స్మూత్నెస్ వస్తుందండి. ఇలా మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాల పాటు కూడా అలా కలుపుతూనే ఉండాలండి. అలా అయితేనే మనకి బొండాలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. పిండి కూడా చాలా స్మూత్గా ఉండాలి. చూసారు కదా, బాగా కలుపుతూనే ఉండాలి. అలాగా ఈ విధంగా మనం బొండాల పిండి అనేది కలుపుకోవాలి. ఇది నైట్ కలుపుకున్నట్లయితే మార్నింగ్ వేసుకోవాలి, మార్నింగ్ కలుపుకున్నట్లయితే ఈవినింగ్ వేసుకోవాలి. అలాగైతే బొండాలు అనేవి బాగా పొంగడం గట్రా జరుగుతుంది. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగే పిండి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మార్నింగ్కి పిండి అనేది బాగా పులుస్తుంది కాబట్టి బొండాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న పిండిలో మనం 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ముందు ఎలాగైతే కలిపామో అదే విధంగా కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్నట్లయితేనే మనకి బొండాలు అనేవి బాగా పొంగడం, రౌండ్గా రావడం, మంచి కలర్లో రావడం అనేది జరుగుతుంది. ఇంకా స్మూత్గా అవుతుందండి కలపడం వల్ల. ఈ విధంగా బాగా కలుపుకొని అప్పుడు మనం బొండాలు వేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఎంత స్మూత్గా అయిందో పిండి అనేది. దీన్ని మనం వేడివేడిగా ఆయిల్ హీట్ చేసుకొని బాగా అందులో వేసుకున్నట్లయితే బొండాలు అనేవి మనకి మంచి కలరు అండ్ రౌండ్ షేపు పొంగడం అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి హోటల్లో ఎలాగైతే కొనుక్కుంటామో అదే విధంగా మనకి వస్తాయండి. చూసారు కదా, ప్రతి బొండ కూడా ఎంత బాగా పొంగుతున్నాయో. బొండాలన్నీ కూడా మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే అన్నీ కూడా పొంగాయి. మనం ఈ విధంగా పిండి అనేది కలుపుకున్నట్లయితే హోటల్లో మనం తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ కూడా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం బొండాలను రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ప్రతి బొండ కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.